నేను చేసే పనులు నెంబర్ 1 వచ్చేసి వంట. ఈ పనుల్లో కనిపించలేదు. ఏం ఉండాలంటే మటన్ ఉండాలి అంటే ఆమె ఫేవరెట్ డిష్, నా ఫేవరెట్ కాదు. ఖతం. జారీ 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 జారే 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 నా సిల్కు సిరే జారే. ఈ అమ్మాయి చాలా బాగుంది, అందంగా ఉంది. ఆమె కూడా అట్లే మురుస్తుంది. నేను చాలా బాగున్నా, నేను చాలా అందంగా ఉన్నానే మురుస్తుంది. అందమైన దానా చందమామ లాంటి దానా. ఉండాలి అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. తెలియదు మరీ ఓవర్ యాక్షన్ చేస్తుందని పెట్టే కింద. నాకు నిజంగా ఇప్పుడే ఫస్ట్ టైం వండుతున్నా నేను. అది కూడా మటన్ వండుతున్నా. మా అక్క అడిగింది కాబట్టి వండుతున్నా. నెక్స్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేర్చుకోవాలి. ఆమెకి ఆమె వండుకొని తినగలగాలి. నెక్స్ట్ పెద్ద ప్లాన్ ఉంది మాది. ఆ పెద్ద ప్లాన్ లో పెద్ద పెద్ద కంటెంట్స్ ఉంటాయి కదా. ఫ్యామిలీతో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. నాకు ఎవరైనా నొట్టిగా తింటే నాకు కోపం వస్తుంది. కోపం చూపించలేము కాబట్టి ఏడుస్తాను నేను. కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్. గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. ఫస్ట్ టైం నేను వండిన కూర నేను తింటున్నా. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. కంగారు పడకండి. సో ఈరోజు అయితే మా అక్క కోసం అంట నేను ఏందో వేయాలంట. ఆమె కోరిక తీర్దామని చెప్పు. ఇవాళ సండే కదా, నాకు డ్రెస్ తీసుకోవాలని ఉంది. సండే నేను డ్రెస్ తీసుకుంటా. సోనుకేమో డైలీ హాలిడేస్, ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇవాళ ఒకరోజు ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా. సో అందుకని నేను చేసే పనులు నెంబర్ 1 వచ్చేసి వంట. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. గిన్నెలు తోమినా నేను ఇప్పుడు దాకా దిగలే. గిన్నెలు కూడా కడిగింది, ఒట్టి గిన్నెలు కడిగింది పొద్దున్న నుంచి. ఇప్పుడు నాకు ఏడుపు వస్తుందిరా. వంట చేయమని చెప్తున్నా. నేనే టాస్క్. సో వంట చేయాలని టాస్క్. ఏం ఉండాలంటే మటన్ ఉండాలి అంటే ఆమె ఫేవరెట్ డిష్, నా ఫేవరెట్ కాదు. ఖతం. నేను మటన్ ఉండే అని అడిగిన పొద్దున. దానికి నాకు ఇప్పుడు పెట్టింది ఫిట్టింగ్ పెద్ద. ఎవ్రీ సండే సోనం మటన్ మటన్ అంటది. సో నాకు ఇప్పుడు ఇష్టం నాన్ వెజ్. వండితే ఎంత కష్టం. మీకు కూడా ఎవరెవరికి నాన్ వెజ్ ఇష్టమో పెట్టండి. చికెన్ మటన్. నాకైతే ఎక్కువ మటన్ ఇష్టం కాబట్టి చికెన్ వండుతారు మా ఇంట్లో ఎక్కువ. కింద మార్కెట్ అవుతుంది సండే రోజు మాకు. కింద పోయి కూరగాయలు కూడా నేనే కొనాలంట. ఇప్పుడు పోయి జర కూరగాయలు తీసుకుందాం. సరే చూద్దాం. సోనము కూరగాయలు ఎంత తీసుకుంటుంది ఏంటిది చూద్దాం. నాకు భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో మాట్లాడాలంటేనే భయం అవుతుంది నాకు. మళ్ళీ ఇప్పుడు కూరగాయలు రేట్ అడగాలి అంటే డైరెక్ట్ ఆమె 20 చెప్పింది అనుకో 20. నో బార్గెన్ చెయ్య నేను అస్సలు. నువ్వు నాకు భయం అవుతుంది. మళ్ళీ ఏమన్నా అంటారేమో. ఇప్పుడు ఎవరైనా వచ్చినతో మాట్లాడారనుకో, వాళ్ళతో కూడా ఏమైనా మాట్లాడాలంటే కూడా అమ్మ ఏమైనా అంటారేమో, ఏమైనా అనుకుంటారేమో అని భయం అవుతుంది. అందుకే మాట్లాడ ఎక్కువ ఎవరితో నేను కూడా. ఒకవేళ మాట్లాడినాను అనుకో మాట్లాడుతూనే ఉంటాయి ఇట్లా. నువ్వు సూపర్ రా. ఇప్పుడు కిందికి పోయినాక సోనము వెజిటేబుల్స్ ఎట్లా తీసుకుంటుంది ఏంటి చూద్దాం. చేతితో తీసుకుంటా, నోటితో అడిగి చేతితో తీసుకుంటా. అట్లా కాకుండా డిఫరెంట్ టాస్క్ ఇస్తాను. ఓకే, కాలుతో తీసుకోవాలి. నోట్తోనే. నోటితోనా వేస్తారు అట్లనే. అమ్మా ఆ డస్ట్ మొత్తం పట్టేది నా కడుపులో ఎలర్జీ అయిపోతుంది. మళ్ళీ వైరస్ వస్తే చచ్చిపోతుంది. జారీ 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 జారే 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 నా సిల్కు సిరే జారే. నాకు ఇప్పుడు ఎనర్జీ కావాలంటే సోడా కనిపిస్తే కూడా నేను మంచిగా నో సోడా ప్లీజ్. సోడా లేదు. ఇదో చూడండి గైస్, అన్ని పనులు చేయించుకుంటుంది. కనీసం ఒక సోడా కొని అంటే అబద్ధాలు ఏ పని చేయదు. నేనే మా బుడ్డ चीटिंग करता है तू.
స్నానం చేపించినాక బట్టలు నేనే వేస్తా, అండ్ డైపర్ నేనే తీస్తా, అండ్ డైపర్ నేనే వేస్తా, అండ్ పాలు ఫుడ్ అన్నీ నేనే తినిపిస్తా. వచ్చేసినాం. నాకు భయం అవుతుంది ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే. ఏం తీసుకోవాలి? బ్యాటరీ డౌన్ అయిందా? ఇప్పుడు ఏం తీసుకోవాలి చెప్పు? వెజిటేబుల్స్, కొత్తిమీర, కొత్తిమీర ఇంకా కొత్తిమీర, టమాటా, ములక్కాయ, చాలా లావు ఉన్నాయి. చూసి మంచిగా తీసుకో. చూపు ఏం తీసుకున్నావు? ములక్కాయ, డ్రమ్ స్టిక్స్. ఇప్పుడు పొయ్యి, కొత్తిమీర, పుదీనా, మెంతం తీసుకోవాలి. ఆంటీని అయితే అడుగుదాం. ఎంతది? ఎంత ఆంటీ? ఒకటి కేజీలకు ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. పుదీనా, కొత్తిమీర ఇంకా అంతే. పుదీనా, కొత్తిమీర. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా వేస్తారా? ఏ టైంకి వస్తారు? మార్నింగ్ 6కి వస్తాము. 6కి వచ్చి 10కి పోతారంట ఆంటీ వాళ్ళు. సండే ఇక్కడ పెడతారు, మళ్ళీ మండే అట్లా వేరే వేరే దగ్గర పెడతారు. డైలీ వేరే వేరే దగ్గర. ఈ ఆంటీ నేను డైలీ చూస్తా. ఎప్పుడైనా మార్కెట్ పెడితే సండే లాస్ట్ టైం ఆంటీ దగ్గరికి వచ్చిన. అసలు అంచులపై చిలిపిగా నువ్వడు వేస్తుంటే ఇప్పుడు ఏంది? టమాటా. అక్కడ ఆపోజిట్లో ఉంది టమాటా. చూడు అక్కడ ఉందిగా ఆటో వస్తుంది. ఇప్పుడు ఇంకా ఏమైనా కూరగాయలు తీసుకోమంటే వీడియో కాల్స్ మాట్లాడుతుంది. సోనా మొత్తం చూడు మమ్మీ యూట్యూబ్లో. ఆక్కనే అగో ఆక్కనే. హాయ్ చెప్పు. హాయ్. తీసుకో, టమాటా తీసుకో. చిన్న పని కానీ పట్టుకోరు. ఫీల్ అయ్యాను. పొంగుముట్టి పెట్టుకున్నాను. మా పాప ఛానల్ చూస్తుంది అనమాట. నేను కాల్ మాట్లాడాను. దానికి రాదు. అదే కదా టాస్క్. ఇప్పుడు వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. మళ్ళీ ఏమైనా ఏమన్నది? రెడ్గా ఉండేటి ఏరు, రెడ్గా గట్టిగా ఉన్నాయండి. నాలుగు టమాటాలు ఎంత ఉంటాయి అక్క? 4 టమాటాలు 150 గ్రామ్స్. ఎంత రేటు? 5 తీసుకో. టమాటాలు ఎప్పుడు పీసెస్లా తీసుకోరు, కేజెస్లా తీసుకుంటారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ½ కేజీ తీసుకో. 20 రూపీస్ కిలో. 20 రూపీస్ కిలో. చూడు ఎంత మంచిగా వేయరు. ఆనందమదికే మందమే మందమొలికే. ఆంటీ దగ్గర పోయి ఆనియన్స్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటావు ఆనియన్స్? ఆంటీ ఇది ఎందుకు అంత తక్కువ? కొత్తగా అయితే ఫ్రెష్ ఉంటుంది. అది కొంచెం ఇది కొంచెం తక్కువ. ఇప్పుడు ఏది తీసుకుంటావు? ఏది ఫ్రెష్? ఇది ఓకే. ఇది ఇది 100 రూపీస్కు 3 3 అంటే 30 రూపీస్ తీసుకోండి. 1 కేజీ 30 రూపీస్ అండి. 30 రూపీస్. నాకు ఎట్లా కొనాలో తెలియదు. పాతది కొత్తది కూడా తెలియదు నాకు. జస్ట్ ఇంటర్ అమాయకంగా చూడగలా వేడుకలా చిలిపికలా. నేర్చుకోవాలనే కదా, నేర్చుకోవడానికి. చెప్తే హెల్ప్ చేసి
కేజీస్ వస్తాయి? 1 అన్ని లగేజ్ ఎట్లా మోసుకోవడం కష్టం కదా రోజుకి 1 kg థర్డ్ ఫ్లోర్ పోవాలి, ఫోర్త్ ఫ్లోర్ పోవాలి. నేను ఇవన్నీ లిఫ్ట్ ఉందిలే నీకు, ఏం టెన్షన్ పడక. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. తీసుకో పెద్ద, అన్ని ఒక దాంట్లో వేసుకో. మీ అభిమానం చల్లగుండా. ఆంటీ చూసి ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు. ఆంటీ వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. ఎప్పుడు అంటావు కదా ఏం ఏం మాట్లాడాలో నాకు తెలీదు, ఎట్లా నాకు భయం అవుతుంది మళ్ళీ ఏమన్నా అనుకుంటాను. చాలా చాలా ఇష్టం. ఈ అమ్మాయి చాలా బాగుంది, అందంగా ఉంది. ఆమె కూడా అట్లే మురుస్తుంది, నేను చాలా బాగున్నా, నేను చాలా అందంగా ఉన్నానే మురుస్తుంది. అందమైన దానా, చందమామ లాంటి దానా, నీ అందమంతా. పాపం లేదు, అందుకే నువ్వు అంటే చాలా ఇష్టం. చాలా బాగుంది. హార్దిక్ 30 రూపీస్ కొట్టేసి రోజు సండే సండే రా వంట దగ్గరికి. సండే ఇక్కడే ఉంటాను. ఇక్కడికి వస్తా. కొంచెం సేపు ఎండకు వచ్చిందో లేదో ఉడకబోస్తుంది, సోడా కావాలా ఉంటుంది. అవును మరి ఒక పని చెప్పాలంటే ఒక 10 రూపాయలు. నా కాళ్ళకి చెమట చూస్తావా? నా చేతిలో కాళ్ళకి మస్తు వస్తుంది. ఎంతసేపు అయింది వచ్చి మార్కెట్కి? 5 minutes. 5 minutesకి నీకు చెమట వస్తుంది. అవును, అంత డెలికేట్. ఎస్. నాకు ఎండకుంటే మళ్ళీ ఇక్కడ మొత్తం రెడ్ అయిపోతుంది. నా అలా డెలికేట్ మైండ్ అది, ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. వచ్చినాం సోడా తీసుకొని. ఎప్పుడు సోడా 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 తాగుతూనే ఉంటుంది. ఒకరోజు ఈమెతోని సోడా తయారు చేపిస్తా. అంకుల్ నేర్పిస్తాను. నాకు ఆరెంజ్ ఈమెకి సోడా నేర్పి రమేష్. మీ పాప చేస్తుంది కదా, మీ పాప దగ్గర వదిలేస్తే ఒక రోజంతా సోడా అమ్ముతుంది సోనంకి. నెక్స్ట్ ఇదే డేర్. కాలం సరిపోదంట నీతో అడుగే. ఇది ఎట్లా తిరుగుతుంది సోడా. ఇంకో నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎండకు తిరిగిదో తాగంగానే రిఫ్రెష్ ఎనర్జీ వచ్చేసింది. పోయి ఇప్పుడు కూర వండుతా నీకోసం. అంకుల్కి ఇది ఎంత తెలుసు తక్కువ. నెక్స్ట్ నేను కూర వండి నీకు మంచిగా అన్నం వేసి తిప్పిస్తాను. ఓకే ఓకే. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మా అమ్మ సగం కట్ చేసి పెట్టింది, అన్నీ నీట్గా చేసి. నాకు తెలియదు ఎట్లా వేయాలో, నువ్వు చెప్పాలి నాకు, సరేనా? నా ఐఎమ్ కటింగ్ ది ఆనియన్. ఎట్లా కట్ చేయాలి ఫ్రీ? సరేనా? నేను చూపిస్తాను. సో మనకైతే ఉల్లిగడ్డలు కట్ చేయడానికైతే వస్తలే, అవదో అట్లా కట్ చేస్తుంది. దే నాకన్నా గ్యాప్ ఇది, ఇంత గ్యాప్ ఇచ్చినావు పక్కన దానికంత గ్యాప్. ఇదో అట్లా కట్ చేసినాను అనుకో, నా చెయ్యి కోసుకుంటాను నేను. మరి అదొక నొప్పి నాకు. ఎందుకు మా అక్క మంచిగా కట్ చేసి ఇస్తుంది. అన్నీ కట్ చేసి పెడితే మంచి ఇట్లా పొయ్యి పైన వేసేస్తాను నేను. మాస్టర్ షెఫ్ నేను, అర్థమైనా? దేవక అన్నీ రావాలి, అన్ని పనులు. కటింగ్ కాదు, ఓన్లీ కుకింగ్ మనది. గరిట పట్టుకొని గురుకురు లేనుకో ఏం చేస్తావు? అమ్ముందిగా, అమ్మ కూడా ఉండదు అప్పుడు. ఒకదాని నేను ఎందుకు వండుతా? ఆర్డర్ పెడతావు నువ్వే ఫోన్ చేసి. డిపెండ్ అవ్వద్దని ఇట్లా నేర్పిస్తాను. నేను కుకింగ్ నేర్చుకొని ఏం చేయాలి? ఇన్ని చాలు. చాలు, ఓకే దాన్ని. ఇప్పుడు నేను కుకింగ్ నేర్చుకొని ఏం చేయాలి చెప్పు నువ్వు? నీకే నువ్వు బతకాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. నాకే నేను ఒకవేళ జాబ్ చేశాను అనుకో, జాబ్ చేసినా ఏది చేసినా ఎన్ని పైసలు ఉన్నా ఒకనొక రోజు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదాన్నే మిగిలిపోయినావు అనుకో, అప్పుడు ఆర్డర్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు కరోనా లాగా అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? పెరుగన్నం. నాకు మ్యాగీ ఎన్ని రోజులు తింటావు? ట్రై చేస్తా యూట్యూబ్లో చూసుకొని. అప్పుడు ట్రై చేసేది ఎవరు? ఇప్పుడు నేర్చుకో. ఇప్పుడు నేర్చుకొని నేను ఏం ఉండాలి మళ్ళీ మర్చిపోతా ఉంటుంది. ఇప్పుడే నేర్చుకోండి, మర్చిపోయేది ఉండదు. వంట ఒక్కసారి వచ్చినాక మళ్ళీ మర్చిపోయేది ఉండదు. నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి.
గుడ్డు అయిపోయింది సోను. లే అమ్మ నానబెట్టి నీళ్ళల్లో. ఇప్పుడైతే నేనైతే మటన్ కడిగేసాను అనమాట. మా మమ్మీ టేస్ట్ పోతుందంట, ఇది ముందే అడిగితే నన్నే కడుక్కోమంటుంది. ఏమైందిరా? ఎగిరినావు కదా కడుగుతా అని. అమ్మా వాసన వస్తుంది, పోయి అడుగు. ఉల్లిగడ్డలు నాతో పంపించినావు, మటన్ అమ్మతో కడిపిస్తున్నావు. మంచిగా వేసినావు ప్లాన్. పెద్ద ప్లానింగే. చాలా లాగ్ చేద్దాం అనమాట. జల్దీ మళ్ళీ వేస్తా. ఇట్లాంటి జల్దీ ఇటు మా స్టవ్ స్పెషాలిటీ అనమాట. ఇది ఇంకా ఎగిలిపోతుంది. ఎలిగిపోడు కాదు, లైట్ అయితే లైట్ లేకుండా ఫైర్ వస్తుంది నా లెక్క. ముక్కుడు ఇట్లా వేడి ఇట్లా ఉండాలి. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఒకటేసారి ఇట్లా అని ఇట్లా అన్నాను. వచ్చేసింది. ఇది కూడా అది ప్రతి ఒక్కటి నేర్పియాలి. సో ఇప్పుడైతే నూనె వస్తున్నా. ఆపాలి అన్నప్పుడు ఆపమని చెప్పు దేవి, సరేనా? అట్లా పోస్తే నీకు అర్థం కాదు. ఆపోయి సారా ఎక్కువనే అవుతుందా? ఎక్కువైతుందా? సరిపోతుంది. ఇగో నేను కట్ చేయను, మా మమ్మీ అన్ని కట్ చేసి పెట్టింది. టమాటాలు కూడా కట్ చేయొచ్చు. సరే ఇగో వేడి కాగానే ఇది వేయాలి ఫస్ట్. వేసి పచ్చిమిర్చి ఇదేంటిది? మెంతిని ఉల్లిపాయలు మెంతి మళ్ళీ ఏదన్నా మెంతం లేదు, నిన్నటిది కొద్దిగా ఉంటే వేసాను. ఇదైతే వేయాలంట. వేయాలా? ఇగోండి, నాకు ఇవి ఏం తెలియదు. మరీ ఓవర్ యాక్షన్ చేస్తుందని పెట్టకండి కింద. నాకు నిజంగా ఇప్పుడే ఫస్ట్ టైం వండుతున్నా నేను. అది కూడా మటన్ వండుతున్నా. మా అక్క అడిగింది కాబట్టి వండుతున్నా. మా అక్క కోసం, నా కోసం. మా అక్క అయితే పొద్దున్న నుండి అవన్నీ కూరగాయలు ఎండలో తెచ్చిన కదా. నూనె కాగింది. వేయాలా? మెంతమయ్యి తడి ఉంటుంది, చిల్లుతుంది దూరం. చూపులతో గుచ్చి చంపకే మేరే నెక్స్ట్ పచ్చిమిర్చి. అవి కొంచెం అది అయిన స్మెల్ కానీ వేయాలా? మొత్తం ఒకసారి తిప్పు. అంతేనా? ఫస్ట్ మెంటమే ఇస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మనం అయితే ఇప్పుడు డిఫరెంట్గా చేసుకుంటాము. మీకు ఎవరికన్నా మీ బర్త్డేలకి చేయాలంటే చెప్పండి, క్యాటరింగ్ ఇవ్వండి, నాకు చేస్తాం. నువ్వు నేర్చుకుంటున్నా కదా, నేర్చుకొని రేపు బర్త్డే అయితే అలా వారం మంచి టేస్ట్ మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్పాలి, అర్థమైంది? ఓకేనా? మంచిగా రాకపోయినా మంచిగా వచ్చిందని చెప్పు. ఏ జోక్ చేసిన అయిందా? మంచిగా చేస్తాను నేను. ఉల్లిగడ్డ అన్న ఒకటేసారి వేసాను. అన్నీ అవసరం లేదు. చేయి పైన వడ్డ కావాలి. అది అదేసి తొందరగా స్పూన్ తీసుకో, కలుపు. కింద నుంచి కలుపు. జిల్లుతున్నాయి. ఇప్పుడైతే ఎగినాయి మాట. జిల్లు చేసి పసుపు చేయాలి. ఇది రాదా? ఇంకా కొంచెం, ఇంకంతే. ఓకే. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు ఎంత వేయాలి? సాల్ట్. సాల్ట్ దాంట్లో 25%. అంటే తొందరగా మాడిపోతుంది. చూసినా నాకు తెలిసిపోయింది ఎంత వేయాలి. తర్వాత ఇగో మటన్ వాటర్ పడకుండా ఒట్టి మటన్ చేతిగా తీసుకొని వేసాలా? సోనంతో ఇట్లా ఎందుకు చేపిస్తున్నామంటే, ఇన్ని రోజులు అంటే చిన్నపిల్లలాగా ఉంది, మా మీద డిపెండ్ అయ్యి మేము చేస్తే తినేది. ఇప్పుడు ఏంటంటే ఆమె పెద్దగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేర్చుకోవాలి. ఆమెకి ఆమె వండుకొని తినగలగాలి. అది కింద నుంచి కలుపు, మాడిపోతుంది తొందర. ఇట్లా లేట్ చేసినాం అనుకో కింద మాడిపోతుంది, పైన అట్లా ఉంటుంది. కింద నుంచి తిప్పాలి. నార్మల్గా వీడియో అనే కాదు, ఏంటంటే నేర్చుకోవాలి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, స్కూల్ టైంలో అంటే ఇట్లా నేర్చుకోదు, సమ్మర్ హాలిడేస్లో నేర్చుకోవాలి అని. నెక్స్ట్ ఇక 10th తర్వాత ఇంటర్ నేనే వండుకుంటాను. అంతో ఇంతో ఒక అందాజా తెలిసింది, వండేది చేసేది కొంచెమన్నా తెలిసింది అనుకో,
మేము లేనప్పుడు అలా లేనప్పుడు ఉడికే మటనే తెచ్చుకొని వండుకుంటే ఒకసారి నేర్చుకుంటే నేను రాజాజీ చికెన్ నేర్చుకొని చికెన్ తక్కువ వస్తుంది జల్దీ జల్దీ వండుకోవచ్చు. నువ్వు ఎప్పుడైనా అడిగితే మటన్ అడుగుతావా చికెన్ అడుగుతావా? మటన్ మరి నీ పైసలు అయితేనేమో చికెన్ తీసుకొస్తావు, మా పైసలు అయితేనేమో మటన్. అంటే నా పైసలు సరే. ఉప్పు ఇందాక వేసినాం కదా. పసుపు సరిపోలేదు. ఇందాక ఆనియన్స్కి వేసినావు, మటన్కి వేయలే. మటన్కి అంతే సరిపోతుంది అనుకుంటున్నావు ఉప్పు. ఇదిగో చూడు చాలా అది పసుపు కూడా తక్కువ ఉంది. చెత్త వేసేస్తాం. మేడం మీరు యాడ్ చేసిన అనుకోకండి, ఏదో నేను నేర్చుకుంటున్నా, మీతో షేర్ చేసుకుంటున్నా అన్ని. సోనం హాలిడేస్లో ఏం చేసింది అనేది మీతో షేర్ చేసుకుంటుంది అన్నట్టు. ఇదే మంచి కంటెంట్స్ కూడా వేస్తా, కానీ టైం కావాలి కదా. ఇప్పుడు మా అక్కకి ఆఫీస్ అవే ఉన్నాయి. నెక్స్ట్ పెద్ద ప్లాన్ ఉంది మాది. ఆ పెద్ద ప్లాన్లో పెద్ద పెద్ద కంటెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మా అక్కకి ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, అందుకే అది ఇది వేయలేకపోతున్నాము కంటెంట్స్. తర్వాత పెద్ద పెద్ద కంటెంట్లు చేస్తాం, మంచి మంచివి. మీరు చూసి ఎంత ఎంటర్టైన్ అవుతారంటే, అబ్బా సోనం పాత సోనం వచ్చేసింది అనుకోవాలి. అట్లా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా, కాకపోతే ఇంకా జోష్. అప్పుడు ఏడుపు ఎక్కువ ఉండే, ఇప్పుడు హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. అట్లా ఫ్యామిలీతో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. అదేం లే, ఏడవాలంటే నాకు ఎవరైనా నొట్టి అది ఇస్తే నాకు కోపం వస్తుంది. కోపం చూపించలేము కాబట్టి ఏడుస్తాను నేను. కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. మా ఇంట్లో అయితే మా అమ్మని ఉంటుంది కదా, వేసుకుంటాం. కోపం చెప్తాను ఆగమైపోతుంది బిడ్డ. అయ్యో మొత్తం మీరు ఎర్ర అయిపోతుంది. కొంచెం మూత పెట్టి మగ్గని. బ్రేక్, చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తా. చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తా. అప్పుడు నా పాత డైలాగ్ ఏముంది తెలుసా? బూమ్ గైస్ బాయ్. ఎస్, ఆ పీసెస్ సైడ్ కానీ ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఇంకానా? ఫస్ట్ ఆ స్పూన్ అయి తర్వాత మళ్ళీ వేద్దు. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ డ్రమ్ స్టిక్స్ డన్ బై సోనం, ప్రిపేర్డ్ బై సోనం. ఎవరికైనా కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టండి, సోనం టాకీస్ నుంచి పంపిస్తా. చాలా ఏదో ఇంకా కావాలి. నాన్ వెజ్కి ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన రావద్దు కాబట్టి. ఇది నాకు తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఏది ఉండకపోయినా ఇది మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది నూనెలో అవ్వాలి అంటే పట్టాలి. నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. నేను కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం నాకు. మా అక్క కడగంది చెప్తారు కాదే, ముక్కలు ఏంది ముద్ద దిగదు. అట్లేం కాదు, సండే అయితే కంపల్సరీ అడుగుతుంది. నార్మల్ డేస్లో ఇంకా నార్మల్. అంటే మాకు ఇంట్లో వండుకునే టైం దొరుకుతలే, బయటనే ఎక్కువ తింటున్నాం కదా. అన్నేసారా? సో ఇప్పుడైతే మునక్కాయలు కూడా వేసేస్తున్నాం. డ్రమ్ స్టిక్స్ వేసేసి మిక్స్ చేసేయాలా. అది పట్టుకో, హోల్డర్ పట్టుకొని కింద నుంచి. ఓకే ఇట్లా. సో ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ ఉంటుంది మా ఇంట్లో. గరం మసాలా అన్నీ కలిపి మిక్సీ బట్టి పెడతామన్నమాట. ఒక స్పూనా? ఒక స్పూన్ కదా, హాఫ్ స్పూన్. గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా కొంచెం. ఇది పత్తర్కా పూల్ మీన్స్ ఇంతేనా? అది వేసే అంతే, ఒక సైడ్కి పోయి అట్లా తుంపకు దాన్ని ఒక దగ్గర ఉంచు. నెక్స్ట్ కలిపి కారమే హోల్డర్తో పట్టుకో స్లోగా. ఇది నిన్న బుడ్డోడు ఆగం చేసింది. ఏం చేయలేదు, నువ్వే సరిగ్గా పెట్టలేదు దాన్ని. కలిపినావా? ఇప్పుడు కారమే నుంచి ఎంత వేయాలి? ఎంత వేసి కలుపు. మూత పెట్టేయాలి, వెంటనే మూత పెట్టాలి. కారం అసలే డేంజర్, గాలికి అటు ఇటు అవుతుంది. అమ్మ మూత పెట్టేసి వచ్చి ఇక్కడనే ఉంది కదా సొంత మూత. ఇగో చూడు, కలుపు. కొంచెం కలిసిందా? లేదు, టమాటో వేస్తాం కదా ఇప్పుడు. అయిందా కలపడం?
ఇప్పుడు టమాటా వేసేద్దామా? సైడ్ మధ్యలో వేయాలా? మధ్యలో వేసి మా మమ్మీ కొత్తిమీర కట్ చేసి పెట్టు. మా మమ్మీ టమాటా సూప్ లాగా చేసింది. మిక్సీలో వేసింది. ఇప్పటికైతే మొత్తం మధ్యలో వేసి అంతే పచ్చిగా వచ్చేస్తుంది వాసన. మళ్ళీ కొంచెం హైలో పెట్టుకున్నాం. మిక్స్ అన్నది ఆ టమాటోకు కొంచెం సరిపోయినంత కొంచెం ఉప్పు వేసుకో. ఉప్పా మళ్ళీ సప్పగా అవ్వకుండా. ఓకే. ఏది దాని క్యూరికి కూడా కొంచెం కారమి. కారం వచ్చేసిన చాలు ఇందాక ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం మిక్స్. ఇప్పుడు పట్టుకొని కింది నుంచి తిప్పు. గట్టిగా పీసెస్ పైకి రావాలా, టమాటో క్యూరీ కిందికి వెళ్ళాలా. ఆ క్యూరీ వేగిన తర్వాత మళ్ళీ పీసెస్ కిందికి వెళ్ళాలి. ఓకే. హైలో పెట్టు. చాలు అవుతుంది అది. సో గైస్ ఒక 5 minutes అయితే మటన్ డ్రమ్ స్టిక్స్ కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ ఇప్పటికే అయిపోయింది. కొంచెం టమాటా ఉడికిన తర్వాత మటన్ కూడా దాంతో పాటు మిక్స్ అయిపోయి ఉడికిన తర్వాత our mutton drumstick will be prepared. I'll talk in English now onwards, okay? Now we will put some, what is that? coriander leaf. Coriander leaf. And you're preparing bagara rice beside me, okay? You're also lucky because you're cooking beside me. We will taste your food and my food and give the judgment whose food is perfectly cooked. You are the judge, okay? Okay. You talk in English with me? Yeah. మా మమ్మీ ఇంగ్లీష్ వేడి ఉంటుంది. ఇంతసేపు వేడి పెట్టిన వేయాలా? సైడ్లో ఉంచిపోయి కొన్ని హైలో పెట్టి పోసుకో. చెప్తా పోయి ఒకసారి తిప్పు కలుపు. అది జాగ్రత్త పెట్టు, నీళ్ళు పడిపోతాయి. నీళ్ళు అక్కడ దాని ప్లేస్లో దాన్ని పెట్టేసి మిక్స్ చేయాలా? అది పట్టుకొని మిక్స్ చేయి. ఇదా? అవి అట్లా మధ్యలో కన్నా ఇంకా కొన్ని వాటర్ తీసుకొని పోయి నిండా. ఓకే. ఇప్పుడైతే నేనైతే కొరియాండర్ పౌడర్ అయితే ఇస్తున్నా. కంపల్సరీ వేయాలన్నారు, లేకుండా ఇంట్లో షాప్కి పోయి మరి తెచ్చిన. అయిపోయింది. ఇది వచ్చాలా? ఇంకొంచెమే. ఓకే. స్పూన్ నింపు. రైట్ హ్యాండ్తో తీసుకో. ఇక్కడనే ఇస్తా. అది పడుతుందా అసలు? చాలులే. కొత్తిమీర కూడా వేసేయాలన్నమాట. ఇక చూడు. అయ్యో నేను ఏదో అనుకున్నా నేను అట్లా అవుతుంది. పుదీనా 2 రెప్పలు కూడా మంచి వాసన వస్తుంది. చీర కెమెరా కాబట్టి మీకు వస్తలే. రియల్గా ఉండే ఇంకైతే బాగా ఇంత మంచి చేసిన చూడమంటుండే. అంత పని అవసరం లేదు. కొత్తిమీర వేసినాక మంచి లేదు అదే వాసన. బయటికి పోయి వచ్చిన నీకు తెలియాలి. ఇప్పుడు ఎవరైనా టేస్ట్ చూడమన్నారా ఈమెకి? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. బగారాలో తింటే ఇంకా మస్తు ఉంటుంది. బగారా రైస్ అవుతుంది నీకు. మాకింత మంచిది బగారా. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. చికెన్ తింటే మటన్ తింటే సోనంకి మూడ్ స్వింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా కొత్తప్పుడేమో అసలు అట్లా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడేమో ఇట్లా అవుతుంది. సిమ్ చేయాలి ఇది. Off. Mutton drumstick curry is completed successfully. You can see here. Come, cameraman, come. See, this is called drumstick. This is called mutton. These both are called mutton drumstick. This is called pulsu curry. Now with bagara, I will eat this curry. Finally, bagara and mutton drumstick curry. I will tintunna. మంచి లేదా? మంచిగా వచ్చింది. అమ్మ ఫస్ట్ టైం
నేను వండిన కూర నేను తింటున్నా. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఇప్పుడు మన షెఫ్ కూడా వస్తారు కదా, షెఫ్ని కూడా టేస్ట్ చేయమని అడుగుదాము. ఎందుకంటే ఆయననే మా ఇంట్లో షెఫ్ కాబట్టి ఆ షెఫ్ టేస్ట్ చేసి చెప్పాలి ఎట్లుందో. నాకైతే మస్తు షెఫ్ వచ్చేదా కాగలేదా? ఆయన టేస్ట్ చేయాలి. ఆకలి అవుతుంది నాకు. ఆ స్మెల్కి కంప్లీట్ నువ్వు తిన్నావా? టేస్ట్ చేద్దాం. ఆయన వచ్చినాక ఏంటి నాకు ఇప్పుడు మా అక్క నన్ను అస్సలు పట్టించుకుంటే లేదు గైస్. కింద కామెంట్లలో పెట్టుకోండి సోనంకి ఎందుకు అట్లా దూరం పెడుతున్నామని. సూపర్ వచ్చిండు. ఇప్పుడైతే షెఫ్ వచ్చేసిండు, దేవి కూడా తింటుంది. మా బుడ్డోడు టేస్ట్ చేయడానికి వస్తుండే వెళ్ళిపోతుండు. నువ్వు చేసినావు కదా అందుకే మటన్ చూద్దామని వస్తుంటాడు. అంటే ధైర్యం వస్తలేదు. తిన్నాడు బాగుంటుంది సరే ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను, నేను టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా వండినామో ఎంత కథనో. అది సెట్ అయిందా కాలేదా. చిన్న షెఫ్ మంచిగా వండింది. ఈ లోకమే వండి వాచడానికి వేదిక. ఇప్పటి నుంచి నువ్వే వండి వంటలన్నీ. నేను వండా. నేను ఇప్పుడు ఇప్పటి నుంచి వండా ఇక దేవి ఉండదు, నేను వండా, నువ్వే వండేసే వంటలన్నీ. సరేనా? మాకైతే మంచిగా దొరికింది. వచ్చింది సోన్ అయితే బుక్ అయింది అర్థంగా.